హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ నటించిన కల్కి చిత్రం ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఇక విజువల్స్ అయితే వేరే కొత్త లోకంలోకి మనల్ని తీసుకెళ్తాయి. ఈ సినిమాలో ఊహించని అతిథి పాత్రలను మలిచిన తీరుకు ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇక ఈ చిత్రంలోని కేమియోలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ ఆకట్టుకున్నారు, కానీ మెజారిటీ ఆడియన్స్ రామ్ చరణ్ అయితే బాగుండేది అనుకుంటున్నారు. అలానే దుల్కర్ సల్మాన్, రాజమౌళి, ఆర్జీవి, ఫరియా, అనుదీప్ ఇలా చాలామంది ఇందులో అతిథి పాత్రలు కనిపించడం విశేషం. వీరంతా ఎక్కువసేపు స్క్రీన్ మీద కనిపించకపోయినా వీళ్ళు వచ్చినప్పుడు థియేటర్లో గట్టిగానే విజువల్స్ పడ్డాయి. అయితే ఈ సినిమాలో కనిపించిన ప్రతి పాత్ర ఎవరు నటించారు అనేది ఆడియన్స్కు తెలుసు. కానీ కృష్ణుడి పాత్రలో నటించింది ఎవరా అనేది సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు నెటిజన్లు. ఎందుకంటే సినిమాలో కురుక్షేత్రం బ్యాక్డ్రాప్లో సాగే సన్నివేశాల్లో కృష్ణుడి ముఖాన్ని చూపించలేదు. దీంతో ఈ క్యారెక్టర్ చేసింది ఎవరు అనేది ఆడియన్స్కు తెలియలేదు. అయితే తాజాగా ఈ పాత్ర చేసింది ఎవరు అనే దానిపై క్లారిటీ వచ్చింది. కల్కిలో కృష్ణుడి పాత్రను ప్లే చేసింది తానే అంటూ తమిళ నటుడు కృష్ణకుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంత గొప్ప క్యారెక్టర్ తనకి రావడం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. ఇక చాలామంది సెలబ్రిటీలు ఈ పాత్రపై ఇచ్చిన ప్రశంసలను కూడా పోస్ట్ చేశారు. పేరుకి తమిళ నటుడైన కృష్ణకుమార్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. హీరో సూర్య బ్లాక్ బస్టర్ సినిమా సురారై పోర్రు తెలుగులో ఆకాశం నిహద్దురా పేరుతో డబ్ అయ్యి ఇక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఇందులో సూర్యకి స్నేహితుడిగా నటించారు కృష్ణకుమార్. అలానే ధనుష్ మూవీ మారంలోనూ కీలక పాత్ర పోషించారు. మొత్తానికి ఫేస్ చూపించకపోయినా తన బాడీ లాంగ్వేజ్తో శ్రీకృష్ణుడి పాత్రలో అద్భుతంగా నటించారు కృష్ణకుమార్. ఇప్పటికే డైరెక్టర్ రాజమౌళితో సహా పలువురు ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాపై స్పెషల్ పోస్ట్ పెట్టారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్స్కి ముడిపెడుతూ ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారని చిరంజీవి అన్నారు. వైజయంతి మూవీస్తో పాటు డైరెక్టర్ నాగాశ్విన్ క్యాస్టింగ్కి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి. ఇదండి కల్కి సినిమాలో కృష్ణుడి పాత్రలో నటించిన నటుడు గురించి వివరాలు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ను ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.